వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ఏంజల్స్ అసెంజర్స్ ప్లీజ్ చెప్పండి. నెక్స్ట్ 48 అవర్స్ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ 48 అవర్స్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ టు యూ. మీకు ఏదో అందుతే అనుకుంటున్నారో దానికి మించి మీకు ఏదో వస్తుంది మీ లైఫ్లో. సో అది పర్సన్ కావచ్చు, మనీ కావచ్చు, జాబ్ ఆఫర్ కావచ్చు. మీరు పాజిటివ్గా ఉండండి, ఏం పర్లేదు, దానికి మించే మీకు వస్తుందంట. ఏ ఇయర్ ఫ్రమ్ నో మీరు ఏదైనా ఎప్పుడు జరుగుతుందని అనుకొని ఉంటే మనసులో, ఏ ఇయర్ ఫ్రమ్ నో అది ఖచ్చితంగా జరుగుతుందంట. ఇంకా చెప్పండి నుంచి బీ అసెట్ ఓపెన్గా ఉండండి. మన దాకా వచ్చిందంటే అది మందే, మన దగ్గరికి రాలేదంటే ఖచ్చితంగా అది మంది కాదు, దానికి మించి మనకి ఏదో ఇస్తాడు దేవుడు అని అర్థం అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంచి మన యొక్క వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అబండెన్స్, మీకు మనీ వస్తాయంటండి, త్వరలోనే మీకు మనీ వస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఏంజల్స్ మీకోసం మనీ తెస్తున్నాను, మీరు పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారు. మీరు దేని గురించైనా ట్రై చేస్తూ ఉంటే జాబ్ గురించి గట్రా ట్రై చేస్తుంటే మోర్ ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకోండి. అలాగే ఏదైనా లోన్ గురించి కానీ, హౌస్ గురించి కానీ, లోన్ ఎలా తీసుకోవాలి, లేదా ఎలా క్లియర్ చేయాలి, లేదా ఫైనాన్స్కి సంబంధించి, లేదా మీ పర్సనల్కి సంబంధించి ఏది అయినా కూడా కొంచెం డీటెయిల్స్ ఎక్కువ తీసుకోండి. ఏదైనా కొత్తగా మ్యాచ్ వస్తే వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇలా ఇంకా కొంచెం డీటెయిల్స్ ఎక్కువగా తెలుసుకోండి. ప్రజెంట్ మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ కంటే మించి మీకు ఇంకా తెలుసుకోవచ్చు, మీకు ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. సక్సెస్ టేక్ యాక్షన్, మీరు అనుకుంటుంది కరెక్టేనండి. మీరు ఏదైతే పాత్రలో వెళ్ళాలనుకుంటున్నారో యాక్షన్ అనేది తీసుకోండి. ఇప్పటి వరకు మీరు ప్లాన్స్ వేసారు, చాలా టైం టేబుల్స్ వేసారు, చాలా ఇచ్చేద్దాం అనుకున్నారు. ఓకే, మీరు యాక్షన్ మొదలెట్టండి, టైం వచ్చింది, మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఏదైతే అదే అయింది, ఒక అడుగు ముందుకేసి మీరు చేద్దాం అనుకునే పని మొదలు పెట్టండి అని చెప్తున్నారు ఏంజల్స్. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను. జనరల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు, లేదా మీ క్వశ్చన్ పరంగా అంటే మీరు క్వశ్చన్ పరంగా కూడా నేను చెప్తాను. కోర్ట్ కేసు గురించి కానీ, లవ్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, దేని గురించి అయినా సరే మీకు డీటెయిల్ సొల్యూషన్ అనేది చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.